హాయ్ ఫ్రెండ్స్ అందరికీ మన ఛానల్లో ఉన్న వీడియోస్ చాలామంది చూస్తున్నారు కానీ కొంతమంది సబ్స్క్రైబ్ చేసుకుంటారు. కొంచెం సబ్స్క్రైబ్ చేసుకుంటే నాకు కూడా సపోర్ట్ ఉంటుంది. ఇలాంటి వీడియోస్ మరిన్ని చేయగలుగుతా కదా. కొంచెం లైక్ అండ్ షేర్ చేసి మన ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. మన పల్లెటూరు ముచ్చట్లు బి లైక్. మమ్మీ మా ఫ్రెండ్స్ అందరూ వాళ్ళ అమ్మమ్మ వాళ్ళ ఇంటికి పోయిర్రే, నన్ను ఎప్పుడు తీసుకుపోతావే నువ్వు? రేపు మనం కూడా పోతున్నాం రా అమ్మమ్మ వాళ్ళ ఇంటికి, కానీ నువ్వు మంచిగా ఆడుకోవాలి, అక్కడ అల్లరి వేయద్దు. సరే మమ్మీ. అమ్మమ్మ బుజ్జి వచ్చింది, ఇప్పుడే వస్తాను బిడ్డ, అంత మంచిదేనారా? నేను మంచిగానే ఉన్నానే అమ్మ, మీరెట్లున్నారే? మేము మంచిగానే ఉన్నాం తీ బిడ్డ. అల్లుడు ఎందుకు రాలేదు బుజ్జి? నిన్ను ఒక్కదాన్నే తోలిండు. ఆయనకు పని ఉన్నదని రాలేదే, ఎల్లుండి వస్తా అన్నాడు బండి మీద. అయ్యో, ఆయన వస్తానంటేనే మీ బాపుకి ఇలాంతా మటన్ తీసుకొచ్చే ఆయన రాకపోయా ఇప్పుడు. సరే గంతి, మీరైతే కాలు కట్టుకొచ్చుకోపోరు బిడ్డ, అన్నం తిందురు, ఏ టైం తినొచ్చిర్రు ఏమో. బాపు నువ్వు తమ్ముడు ఎటు వేరే లేరా ఇంట్లో? ఇప్పుడే వడ్ల కాడికి పోయొత్తాను పోయిండు బిడ్డ మీ బాపు. ఇక మీ తమ్ముడు గాడు వాడు పొద్దుగాల తిని పెండనంటే ఇది వారకు జాడకు లేడు పత్తకు లేడు, దోసుగాళ్ళతో నేడాడుతాండో. ఇక అల్లయింది, ఇక అత్తడు గాని. బన్నయ్యా మంచిగా ఉన్నావా బిడ్డ? అమ్మమ్మకు పప్పి పప్పి. అయ్యో నా బంగారమే, నా కడ్డీలే, కట్టుకొచ్చుకోపోయి అన్నం తింటూ. బన్నయ్య అన్నం విడిచిపెట్టకు, మొత్తం తినాలే. షియ్యలు వేసుకొచ్చిన, షియ్యలు తిను. అరే బన్నయ్య కింద కూర్చొని తినులే, బెడ్లకెళ్ళే. ఏనైతే ఏందే బుజ్జి, తిననైతే నువ్వు తిను బిడ్డ, కడుపు నిండా తిను. అగో బన్నీ, ఎప్పుడొచ్చినావు అక్క? ఎప్పుడొచ్చిర్రే? మేము ఇంతకు ముందే వచ్చినాం కానీ నువ్వు ఎటు తిరగపోయినావురా, ఫోన్ చేస్తే కలుస్తలేదు. అబ్బా అక్క ఫోన్ చూసుకోలేదే, స్విచ్ ఆఫ్ అయింది. ఇవాళ మాకు మ్యాచ్ ఉండే, క్రికెట్ ఆడవేనా. వారి సిగ్గుమానం ఉన్నదా గింతనన్న? నీ ఆట వాగులా పోను, పొద్దుగాల పోయిన పోకడా ఇది వరకు జాడకు లేవా పత్తకు లేవా. ఆ ముఖం చూడు ఎట్లయిందో, కాకి ముఖం అయినట్టు అయింది. ఈ అవ్వ తిట్టకు పోయే, నాకు ఆకలి అవుతుంది, అన్న వేసుకరా పో. నిన్నెన్నన్నా సిగ్గు రాదురయ్యా నీకు, పో కక్కచ్చుకోపో వేసుకత్తా. అవు అక్క బావ రాలేదానే? మీరిద్దరే వచ్చిర్రు. మీ బావ ఎల్లుండి అత్తడాటరా, ఇలా పని ఉండి రాలేదు. మామయ్య నన్ను అన్నం తిన్నాక క్రికెట్ ఆటకు తీసుకపోతావా? తీసుకపోతా అల్లుడు, నువ్వైతే తిను. ఇప్పుడు అలాగే ఉంటుందా? బండి మంచిగా చదువుకుంటానా మరి? మంచిగానే చదువుకుంటానా మామయ్య. మంచిగా చదువుకోవాలి, నా లెక్క బాగా చదవాలి. మామయ్య ఇప్పుడు నువ్వు ఏ క్లాస్ చదువుతాను? నాది మొన్ననే ఇంటర్ అయిపోయింది అల్లుడు, ఇక డిగ్రీ వేయాలి. అగో తాతయ్య వచ్చిండు. తాతయ్య అగో బన్నీ, ఎంతసేపు అవుతుంది బిడ్డ వచ్చి? అమ్మకి నేరి అమ్మమ్మతో మాట్లాడుతుంది తాతయ్య, బయట ఉన్నది. మా డాడీ రాలే, ఎల్లుండి వస్తాడట, పనుండి రాలే ఇయ్యాల. అగో బాపు వచ్చినావానే? మంచిగా ఉన్నావానే? మంచిగానే ఉన్నా బిడ్డ, నువ్వు మంచిగా ఉన్నావారా? మంచిగానే ఉన్నామే బాబు. అయితే కానీ అల్లుడు ఎందుకు రాలేదురా మరి? ఆయనకు ఏదో పని పడ్డదా అట్నే, ఎల్లుండి వస్తా అన్నాడు గాని. ఆయనకు రోజు పనే ఉంటది కానీ తిన్నరారా? తినపేర్రా? ఇప్పుడే తిన్నామే, నువ్వు కూడా కట్టుకొచ్చుకోపోయా తిందు. ఇక వడ్ల కాడికి పోయేస్తావా అనుకుంటే పొద్దున్న నుంచి ఎడు తిరగవేనవరా నువ్వు ఇయ్యాల? నేను ఎటువేనే, మా దోసుగాని వాళ్ళ ఇంటికాడనే ఉన్నా. సిగ్గు లేదారా పాడుకో? మొన్ననే కాదురా పరీక్షల్లో ఫెయిల్ అయింది, ఇంకా సోపతులు అనుకుంటా సోపతిగాలతో తిరుగుతాను. అగో మామయ్య, నువ్వు ఇంటర్ అయిపోయిందని చెప్పినావు కదా నాతోని. ఒక్కటే సబ్జెక్ట్ పోయింది అల్లుడు, మళ్ళా రాత్రి వస్తుంది కానీ. అల్లుడు ఇంటికి వచ్చినాక అగో బావా ఇప్పుడే వస్తానా, దా కూసో. అంత మంచిదే నానయ్య, అమ్మగిన మంచిగా ఉన్నారా? మంచిగానే ఉన్నారు అత్తమ్మ. అగో బావా వచ్చినావానే? అరే సురేష్, బాపుకు ఫోన్ చేయరా, బావ వచ్చిందని. వీడు ఎటు వేండు బన్నిగాడు కనబడతలేడు, వాళ్ళ తాతతోనే పోయిండయ్యా ఊళ్ళకు. అగో డాడీ వచ్చినావానే? అంత మంచిదే నానయ్య? అంత మంచిదే మావా. కానంగిన చేయకపోయినావయ్యా మరి? అరే సురేష్, బావకు లింగి తీసుకురాపో. సురేష్ గారిని చికెన్ కు తోలే, నేను బస్ స్టాండ్ పోతానా, ఆయనకేమన్నా తీసుకొస్తా. బుజ్జినిటి వీలు బుజ్జి ఒకసారి డ్రావా. రోడ్డుకు పోతానా బిడ్డ, మరి అల్లునికి మరి మందు తాగుతాడా బీర్ తాగుతాడా? ఆయన మందు తాగుతలేడే, ఎక్కువ బీరే తాగుతాడు. తీసుకొస్తా బీర్ తీసుకురా ఆయనకు. అరే సురేషు, ఏంటిదే? అమ్మ పైసలు ఇస్తుంది, ఇక చికెన్ గిన్నె తీసుకొని వచ్చి ఇంటికాడనే ఉండు, బావతో ఎటు తిరగబోకు. నేను కూడా వస్తా నీతోని. అద్దు బండి, కుక్కలుంటే నేను పోయ్య తాగు తొందర. అరే ఈ పైసలు తీసుకొని కిలంత చికెను, ఒకటి గోధుమ పిండి ప్యాకెట్, ఒకటి థమ్స్అప్. అమ్మమ్మ నేను కూడా పోతా మామయ్యతో, నన్ను తీసుకోవాడట.
అరే బన్నీని కూడా తీసుకపోరా, ఏమైతుందిరా నీకు? ఏదా నీతో నాకు గోసే ఉన్నది. మామయ్య నాకు టోఫాలు కొనిస్తావా దుకాణంలో? కొనిస్తా. అట్లా పోయి మెల్ల సిగరెట్ అన్న తాగద్దాం అనుకుంటే నువ్వు వస్తాను నాకు టోఫాలే.